కొంచెం సాంబారే అన్నా. వస్తున్నానమ్మా. ఎవరమ్మా తను? ఇంతకుముందు చూసింది లేదే, కొత్తగా పనులు పెట్టుకున్నారా? ఎవరు ఏంటి అని తెలియదు బాబు. 2 నెలలకి ముందు కారు రోడ్డు యాక్సిడెంట్లో పడున్నాడు. విపరీతంగా రక్తం పోయింది. వెంటనే తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాము. ఆయన ఎవరో ఏంటో అవన్నీ మాకేమీ తెలీదు. స్పృహలోకి వచ్చాక కనుక్కుందామంటే ఆయన కళ్ళు తెరిచేటప్పటికి 15 రోజులయ్యింది. అడిగితే ఏమీ చెప్పట్లేదు. మేమిక్కడ పనిలో పెట్టేసుకున్నాము. ఆయన పేరేంటమ్మా? అదే చెప్తున్నాను కదా, తనకి ఏమీ గుర్తులేదంట. ఏదైనా తెలుసుంటే వాళ్ళ కుటుంబం వాళ్ళని పిలిచేవాళ్ళం కదా. ఏంటి తన పేరు తనకు గుర్తులేదంటనా? అవునంట. మేము ఎన్నోసార్లు అడిగి చూశాము. అది ఇది అంటాడే తప్ప ఏమీ చెప్పలేకపోయాడు. అందుకని బుల్లబ్బాయి అని పిలుస్తాం. ఎక్కడ జరిగిందమ్మా ఈ యాక్సిడెంట్? ఆ చుట్టుపక్కల ఏరియాలో ఎంక్వైరీ చేసి ఉండొచ్చు కదా. మేము అడిగి చూశాము. అందరూ మాకేమీ తెలియదనే చెప్తున్నారు. ఎన్ని రోజులని ఆయన్ని మీరు పెట్టుకుని చూసుకుంటారు? అమ్మా, తెలీదు. ఇందులో కాస్త ఉప్పు సరిపోయిందో లేదు చూడు. సరిగ్గా ఉందయ్యా. బుల్లబ్బాయి నీకేది గుర్తులేదని మాత్రం చెప్తూనే ఉంటావు, కానీ నీకు వంటలు మాత్రం బాగానే గుర్తున్నాయి. ఇందులో కొంచెం సాంబార్. ఇదిగో, మీకు కొంచెం సాంబార్ ఏమంటారా? వేయండి. ఏంటమ్మా, ఎవరో తెలియకుండానే తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నారా? దానివల్ల ఏదైనా ఇబ్బంది వస్తే? ఇబ్బంది వస్తుందని కూర్చోలేం కదా బాబు. మనిషిని నమ్మటమే కదా జీవితం. అతని వల్ల ఏదో తప్పు జరిగి ఒకవేళ తప్పుడు మనిషి అని బయటపడితే? ఒక్కసారి ఆ మొహం చూడండి. ఆ మొహం తప్పు చేసే మొహమేనా? నాకేమైనా పిల్ల జల్ల. అతని ఉన్నన్న రోజులు ఇక్కడే ఉండిపోతాడు. అతనికి గుర్తొచ్చిందనుకో వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు. ఏంటో నీ నమ్మకం. నేను చేస్తాను. జాగ్రత్త అక్క. వదిలేండి. ఆ పక్కన చేయి కడుక్కోండి వెళ్ళి. మనిషి ఎలాంటివాడో తెలీదు, కానీ చాలా కష్టపడి మాత్రం పనిచేస్తాడు. ఎవరి కన్నబిడ్డో ఎక్కడ పెరిగి ఉంటాడో అన్నింటినీ మరిచిపోయి మన దగ్గర కష్టపడి పనిచేస్తున్నాడు. ఆ దేవుడు ఖచ్చితంగా తనకు ఒక దారి చూపిస్తాడు. నువ్వే కంగారు పడకు. రవి సార్, మీ చెయ్యి ఎలా ఉంది? నొప్పి ఏమైనా తగ్గిందా? ఏంటిది? ఏం చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. ఏమైంది దీనికి? బంగారి, ఈ ఫైల్లో నువ్వు సైన్ చేయాలి, రవి కూడా సైన్ చేయాలి. రవికి ఇది ఇచ్చే సైన్ తీసుకో. రవి సార్, ఈ ఫైల్లో మీ సైన్ కావాలి. అక్కడ పెట్టు, నేను తర్వాత చేస్తానులే.
సార్ ఎందుకు నాతో మాట్లాడడం లేదు? నా మీద ఏమన్నా కోపమా? ఏదో డిస్టర్బ్డ్గా ఉన్నారు. ఏంటి బంగారి, మొహం చూసే మాట్లాడడం లేదా? మనం వస్తే వాడు వెళ్ళిపోతున్నాడా? రవి అంతే. వాడి వల్ల ఎవరికైనా ఏమైనా అయ్యిందంటే వాడిలో వాడే కృంగిపోతాడు. జరిగిన దానికి తనదే తప్పు అని బాధపడిపోతాడు. వాళ్ళని ఫేస్ చేయడానికే భయపడతాడు. వాణ్ణి ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకురాగలిగితే కంప్లీట్గా మారిపోతాడు. కానీ అదే పెద్ద పోరాటం అవుతుంది. బంగారి, నువ్వే తనని సరిచెయ్యాలి. తన బిహేవియర్ చూసి నువ్వేమీ తప్పుగా అనుకోకు. చచ్చా, అలాంటిదేం లేదు జాన్సమ్మా. బంగారి, ఈ ఫైల్ చెక్ చేశాను. నువ్వు కూడా ఒకసారి చెక్ చేసి చూడు. నేను చెక్ చేస్తాను జాన్సమ్మా. ఇంపార్టెంట్ ఫైల్, జాగ్రత్త. సరేనా? సరే అమ్మా. జాను, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. ఆ, రవి సార్ ఉండండి, నేను వస్తాను. బంగారి, నువ్వు కూడా ఆఫీస్కి వెళ్తున్నావా? అవునమ్మా, ఆఫీసులో చాలా పనుంది కదా. ఇవాళ నువ్వు కంప్లీట్గా రెస్ట్ తీసుకో. ఇంట్లోనే ఉండు. ఉం? లేదమ్మా, ఆఫీస్లో చాలా ఫైల్స్ చూసి మెయిల్ చేయాల్సి ఉందమ్మా. ఏం పనున్నా నేను చూసుకుంటానులే బంగారి. నువ్వు రెస్ట్ తీసుకో. మీకోసం కాకపోతే ఈ ప్రాణం నాకెందుకు సార్? రేయ్, ఏంట్రా మామ, ఆఫీస్కి వెళ్తున్నాను చెప్పి ఇక్కడికి వచ్చి తాగుతున్నావా? కొద్ది రోజులు ఇలా చేయకుండా ఉంటేనే మంచిదిరా. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టేశావు. ఝాన్సీ అమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా? ఇంకా బంగారు కూడా చాలా ఫీల్ అవుతుంది తెలుసా?